ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. సోమవారం ప్రాజెక్టు పరిశీలించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు పోలవరం పర్యటనకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది సోమవారం. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, పోలవరానికి సంబంధించి గత ప్రభుత్వంలో తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైందని మాత్రం ప్రస్తుతం అయితే చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు పోలవరం పనులకు సంబంధించి ఎంతవరకు జరిగినాయి ఏంటి అనే దాని మీద ఈ రోజు సమీక్ష నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖకి సంబంధించినటువంటి అధికారులు పిలిపించారు. అదేవిధంగా కూడా పోలవరానికి సంబంధించి అక్కడ ఎవరైతే ఫీల్డ్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి అక్కడ ఉన్నటువంటి యాక్చువల్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏమిటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఆయనైతే మాత్రం ప్రస్తుతం పోలవరానికి సంబంధించి వేగవంతంగా దాని పనులు పూర్తి చేయించాలి అని అయితే మాత్రం ఆయన భావిస్తున్న పరిస్థితి. దానికి తోడు మారినటువంటి రాజకీయ పరిణామాలు, కేంద్రంలో కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన దృష్ట్యా కూడా పోలవరానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దానికి సంబంధించి నిధులు కూడా వెనువెంటనే కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలవరాన్ని పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేసేందుకు ఆయన అయితే నడుం బిగించారు. దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉన్నది అనే అంశాన్ని తెలుసుకునేందుకు అధికారులని, నీటిపారుదల శాఖ అధికారులను అయితే ఆయన పిలిపించి వాళ్ళతో సమీక్ష నిర్వహించారు. సోమవారం గత 2014లో సోమవారాన్ని పోలవరంగా మార్చారు. ప్రతి సోమవారం కూడా పోలవరంగా మార్చి పోలవరానికి సంబంధించిన పనులన్నీ కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా సమీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి పనులను కూడా వీక్షించేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ తో అప్పుడు దాకా జరిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు సంబంధించి కూడా కొంత టెండర్ కి సంబంధించి ఇవ్వాల్సినటువంటి మొత్తాలను కూడా ఇవ్వని నేపథ్యం, దానికి తోడు పోలవరానికి సంబంధించిన పనుల్లో కూడా తీవ్ర జాప్యం జరగడంతో అక్కడ పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న బాధ్యతలు తీసుకున్నారు. ఈ రోజు నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులందరినీ కూడా పిలిపించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలవరం మీద ఆయన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సోమవారం మాత్రం ఆయన పోలవరం సందర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తారు. అదేవిధంగా కూడా అక్కడ ఏ విధంగా తొందరగా పనులను పూర్తి చేయాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందని భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.